ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. ప్రధన్య, ఏం పాట పాడుతున్నావు? వాటి వివరాలన్నీ ఒకసారి చెప్పేసి. నేను ఇప్పుడు పాడబోయే పాట శ్రీరస్తు శుభమస్తు, చిత్రం పెళ్లి పుస్తకం, రచన ఆరుద్ర గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన, సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. జడ్జెస్, ప్రధన్య. ప్రధన్య, నమస్తే సార్. నమస్తే. నీ గురించి మాట్లాడేందుకు ముందు బ్యాండ్ ఇది ఎలా చెప్పడం అంటే, ఎస్పీబీ గారితో దాదాపు 30-40 ఇయర్స్ ప్లే చేసిన బ్యాండ్. కానీ
చిన్న పిల్లలు పాడేటప్పుడు కూడా అంతే శ్రద్ధగా ఎవ్రీ నోట్ ఎవ్రీ బార్ ఇస్ ప్లేడ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ సమ్ లెజెండ్. అది చాలా అదొక ఇన్స్పైరింగ్ విషయం సార్. మొత్తంగా బ్యాండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ విషయం ఇప్పుడు యూ మే నాట్ అండర్స్టాండ్, రియలైజ్ యాక్చువల్లీ ఇలాంటి ఒక మ్యూజిషియన్స్ ఇలాంటి బ్యాండ్తో పాడడం ఇట్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. మీరు కూడా అలాగే పాడుతున్నారు ఆ బ్యాండ్తో, ఏ భయం లేకుండా. ప్రెజెంటేషన్ ఇస్ సో సో అక్యురేట్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేసి హౌ మెనీ డేస్ డిడ్ యూ ప్రాక్టీస్ దిస్ సాంగ్? ఒక 15 days సార్. ఓకే, గుడ్. ఇలాంటి పాటలు ఇట్ రిక్వైర్స్ టైమ్. ఎస్పెషలీ సునీత గారు యాక్చువల్లీ వాస్ టెలింగ్ మీ బిఫోర్ యూ సాంగ్ a variation tari rari 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 ra, and second time tari rari 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 rari. తను కూడా పాడింది, అది కరెక్ట్ గా పాడింది. ఆ లిటిల్ డీటెయిలింగ్ అబ్జర్వేషన్ లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాం కదా, ఒక పాటని చాలా సార్లు వినాలి. ఒక సబ్ కాన్షియస్లీ యూ హ్యావ్ టు అబ్జార్బ్ ద సాంగ్, దెన్ కాన్షియస్ లెర్నింగ్. అప్పుడేమంటే ఇలాంటి ప్రెజెంటేషన్ అవుతుంది. అండ్ ఫర్ దిస్ ఏజ్ మీరందరూ ఇలా ఒక ఇట్స్ లైక్ అ మిరకల్ దట్ ఐఎమ్ సీయింగ్. ఈ ఏజ్ లో ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. నీ గురించి చెప్పే ముందు యుగంధర్ గారు, ఎంత అద్భుతంగా ఉందండి. యువర్ ఎ జమ్, మాకు దొరికిన సూపర్బ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రధన్య, నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. కుందన బొమ్మలా ఉన్నావు చక్కగా. బుజ్జి పెళ్లి పెద్ద ఇక్కడికి వచ్చి ఒక కళ్యాణం జరిపిస్తుంటే ఎంత శుభప్రదంగా ఉంటుందో అంత శుభప్రదంగా ఉంది నువ్వు పాడుతుంటే వినడం. చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ముఖ్యంగా సెకండ్ చరణం నుంచి అద్భుతంగా ఉంది. ముందు నుంచి కొంచెం నోట్స్, స్ట్రెయిట్ నోట్స్ పాడటం అనేది చాలా కష్టం. హియర్ అండ్ దేర్ అపశృతులు రావటం, అంటే ఫ్లాట్ అవ్వడం, షార్ప్ అవ్వటం అనేది జరగటం సహజం అనుకోవచ్చు. బట్ స్ట్రెయిట్ నోట్, ఒక నోట్ని కొంచెం సస్టైన్ చేయటం, అది శృతిలో నిలపటం అనేది చాలా కష్టం ఎవరికైనా సరే. అందుకనే విజయప్రకాష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, షడ్జమం, పంచమం, పై షడ్జమం, అది మాత్రమే శృతి పెట్టుకొని ఎంతవరకు నీ ఊపిరి ఉంటుందో అంతవరకు ప్రాక్టీస్ చేయమని కదా. అది ఎందుకంటే ఆ సస్టైన్ చేయటం, అది శృతిలో ఉండటం చాలా చాలా ముఖ్యం ఫర్ ఎనీ మ్యూజిషియన్, ఎనీ సింగర్. నువ్వు ఈసారి నుంచి ఏంటంటే శృతి పెట్టుకొని జస్ట్ నువ్వు ఏ పాట పాడుతున్నావో అందులో నోట్స్ తెలిస్తే కదా నీకు ఈ పాట పాడుతున్నావు. ముందు ఏం చేస్తావంటే కొంచెం శృతి పెట్టుకొని ఆ నోట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయ, ఆ సస్టైన్ నోట్స్. ఓకే మ్యామ్. వాంట్ టు సీ యూ మోర్ లైక్ దిస్. చాలా నచ్చింది నాకు నీ అటైర్ అండ్ ద వే యు ఆర్ ప్రెజెంటింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. సునీత గారు, విజయ్ గారు చాలా మంచి విషయాలు నీ గురించి చెప్పారు, నీ పాట గురించి చెప్పారు. పాటలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావించాలి. చరణంలో సన్నికల్లు తొక్కిన సప్తపదులు మెట్టిన. సన్నికల్లు అంటే ఒక రాయి అన్నమాట. రాయిని తొక్కిస్తారు వధూవరుల చేత. సప్తపది అనే మాట ఎందుకు వచ్చిందంటే 7 అడుగులు, సప్తపది అంటే 7 అడుగులు నడిపిస్తారు. స్నేహం సాప్తపదీనం అంటారు. అంటే ఇద్దరు అపరిచితులు కలిసి 7 అడుగులు నడిస్తే వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఆ కాలంలో ఆ వధూవరులు ఇద్దరు కూడా అప్పటికి అపరిచితులే కాబట్టి వాళ్ళ చేత 7 అడుగులు నడిపిస్తే వాళ్ళ మధ్య స్నేహం చిగురిస్తుందని అంటారు. ఇప్పుడు 7 లక్షల అడుగులు నడుస్తారు అనుకోండి, అది వేరే విషయం. 2వ చరణంలో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో. తొలి పలుకులు ఏంటి మంత్రంలో అంటే నాతి చెరామి అని అనిపిస్తారు. నా అతి చెరాం అంటే నిన్ను మీరి నేను దాటను, నిన్ను దాటి వెళ్ళను అని చెప్పి ఒక అర్థం. తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు వచ్చినప్పుడు ఆ పలుకులు గుర్తు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఒకరినొకరు తెలుసుకుని ఒడిదొడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. మనికి అంటే మనుగడ, జీవితాన్ని నింపుకుంటే ఆ జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదు. మొదటి చరణం అంతా పెళ్లి గురించి చెప్పారు. 2వ చరణం పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలన్న దాని గురించి వివరించారు. ఇది మామూలు కొన్ని పాటలు పాటలుగా మిగిలిపోతాయి, కొన్ని పాటలు పాఠ్యాంశాలుగా నిలుస్తాయి. ఈ పాట చిన్నపిల్లలకి బాలశిక్ష లాంటిది, ఇది పెళ్ళయ్యే యువతీ యువకులకి తలంబ్రాల శిక్ష లాంటిది ఈ పాట. తర్వాత ఇంకొకటి సంగీత సూక్ష్మం నేను గ్రహించింది, గమనించింది ఏంటంటే చరణం మొదట్లో చివరి వాక్యం ఏంటింది, మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం. ఒకసారి పాడు. మనసు మనసు కలవడమే, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. పరమార్థం అన్న మాటతో అది కిందికి వచ్చేసింది. అంటే అక్కడ ఒక ఫుల్ స్టాప్ పడింది. కానీ 2వ చరణంలో మసకయ్యని పున్నమిలా మనకి నింపుకో పాడు. మసకేయని పున్నమిలా మనికి నింపుకో. అది కిందికి రాలేదు. అంటే ఆ మంత్రం పరమార్థం తెలుసుకుంటే పెళ్లి అక్కడితో ముగిసిపోయింది. కానీ ఇక్కడ ఈ చరణంలో ఇంకా పైకి వెళ్తుంది, కొనసాగుతుంది, ఇంకా ఉంది అని అర్ధోక్తిలో ఆపారు అక్కడ. అది సంగీత సూక్ష్మం.
అదే మరి మరి మహానుభావులందరూ ఇలాంటి పనులు చేసి పెడతారు మన కోసం. మనం వీటిని నిత్యం పాడుకుంటూ వింటూ మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఒక మాట కొంచెం కఠినంగా ఉన్న చెప్పేస్తాను. ఏంటంటే రాజులు, మంత్రులు, పాలకులు, అధికారులు, నాయకులు, నియంతలు కాలగర్భంలో కలిసిపోతారు. కవులు, గాయకులు, సంగీతజ్ఞులు వాళ్ళు సృష్టించిన చరిత్ర కాలం అనే గర్భగుడిలో నిత్యం నిరంతరం నీరాజనాలు అందుకుంటారు. ఒక సింగర్గా, ఒక కళాకారుడిగా ఈ కాలంలో ఉంటాం. ఆ కాలం నుంచి నేను సాలు రాజేశ్వర్ గారిని కలిశాను. అండ్ ఇప్పుడు అనిరుద్ధ్ వరకు ఇంకా చాలా మంది సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా పాడుతున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ మాట అన్నాక నిజంగా నా జన్మ ధన్యం గురుగారు. ఏ సింగర్స్ అయినా ఎవరైనా దెర్ ఇస్ అ పర్పస్. ఈ పాట రాలేదే మనకు, ఆ పాట మనం పాడడానికి లేదే, పాడిన ఒక్క పాట చాలు, అది అసలు నిరంతరం అలా నిరంతరంగా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ. నిజంగా ఇట్స్ ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ అ సింగర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పిల్లలతో నేను కలిసి మళ్ళీ పాడతాను అనే ఒక ధైర్యం మళ్ళీ నాకు కలుగుతుంది. పాపాయి ఒక్కటి చైనా చెప్పండి సార్. చెప్పను, చేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడు. గుడ్ లక్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.